వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, లుకింగ్ టు ఫస్ట్ టాపిక్. బిఫోర్ గోయింగ్ టు ఫస్ట్ టాపిక్, మన టార్గెట్ ఏంటి? మోర్ దెన్ యూపీఎస్సీ. అండ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్కి డేటా కూడా అయితే నిన్నటి వీడియోలో కానీ ఇదే వీడియోలో కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక మన క్వశ్చన్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా నో ప్రాబ్లం అండి, ఒకే కాంటెక్స్ట్. కన్సిడర్ ఫాలోయింగ్ కంట్రీస్. కంట్రీస్ ఏంటి? సెనెగల్ కానీ, మాలి కానీ, నైగర్ కానీ, నైజీరియా కానీ, చాడ్ కానీ, సూడాన్ కానీ, వీటి అన్నిటిలో ఏ కంట్రీస్ సహేలీ రీజియన్లో ఉన్నాయి? సో ఏంటి తెలుగులో రాస్తున్నా, సహేలీ రీజియన్. యా, ద రీజియన్ నేమ్ ఇస్ సహేలీ ప్రాంతంలో ఇందులో ఉన్న ఏ కంట్రీస్ ఉన్నాయి? సో ఆప్షన్ ఓన్లీ 3, ఓన్లీ 4, ఓన్లీ 5, ఆల్ 6 ఆర్ లొకేటెడ్ ఇన్ దట్ రీజియన్. ఇది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే వీడియోలో ఉంటుంది. ఓకేనా? చలో, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేదా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. యా, ఫస్ట్ టాపిక్ రుద్రాస్త్ర. సో రుద్రాస్త్ర అనేది మన దేశంలో మాత్రమే కాదు, ఎంటైర్ ఆసియాలోనే లాంగెస్ట్ ట్రైన్. అర్థమవుతుందా? దిస్ ఈస్ అ లాంగెస్ట్ ట్రైన్. స్పీడ్లో కాదు, ఇది పొడవులో లాంగెస్ట్ ట్రైన్. సో చూసుకుంటే ఇది మనకు జార్ఖండ్లో ఇనాగ్రేట్ అయింది. సో దిస్ ఇస్ టెస్టెడ్ బిట్వీన్, ఇక్కడ చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్లో గంజ్ క్వాజా, ఇదే జార్ఖండ్లో చూసుకుంటే గర్వా. ఈ రెండిటి మధ్య దీని టెస్టింగ్ ట్రయల్ అనేది జరిగింది. ఎందుకు మరి లాంగెస్ట్? ఇంత లాంగెస్ట్ ఎట్లా? మరి అంత లాంగెస్ట్ ఉంటే దాన్ని తీసుకెళ్ళడానికి ఒక ఇంజన్ సరిపోతుందా? ఎస్, డౌట్స్ వస్తున్నాయి కదా. ఒక ఇంజన్ సరిపోతుందా? దీన్ని తీసుకెళ్ళడానికి మనకి అప్రాక్సిమేట్లీ 7 ఇంజన్స్ పడ్డాయి. అర్థమైందా? ఏడు ఇంజన్ల సహకారంతోనే ఇది ముందుకెళ్తుంది. ఓకే, సో 4.5 కిలోమీటర్ లెంత్తో మనం దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీని టెస్టింగ్ అంటే ఫస్ట్ దీని ఇనాగ్రేషన్ ఎక్కడంటే మనకి ధన్బాద్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది జార్ఖండ్లో. దాన్ని మనం కోల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తాం. అక్కడ దీనికి సంబంధించిన ఆ థింగ్స్ని మనం చూడొచ్చు. సో చూసుకుంటే ఇట్ ఈస్ అ కంబైనింగ్ 6 స్టాండర్డ్ రేక్స్ ఇంటూ 1 ఆపరేషనల్ యూనిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ముందు ఇంజన్ ఉంటే తర్వాత ఇలా ఒక రేక్స్, మళ్ళీ తర్వాత ఇలా ఒక ఇంజన్, ఇలా ఒక ఇంజన్. సో ఇలా ఇంజన్స్ చూసుకుంటే మనకి 7 వరకు పడుతున్నాయి. 1 2 3 4 5 6 7 ఇంజన్స్. సో వీటి మధ్యలో మనం చూసుకున్న రేక్స్ అంటే ఆ బోగీలు ఉంటాయి కదా మనకి, ఇవి ఇలా 6 ఆపరేషనల్గా సెగ్రిగేట్ అయ్యాయి. చూసుకుంటే కనబడుతుంది కదా, 1 2 3 4 5 6. సో ఇంజన్స్ వచ్చేసి మనకి 7 ఇంజన్స్. ఒకటేమో ముందుకు లాగుతుంది, ఒకటేమో వెనకకి లాగుతుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్, సో ఇండియాస్ లాంగెస్ట్ ఫ్రీ ట్రైన్ అండ్ అమాంగ్ లాంగెస్ట్ ఇన్ ఇండియా. ఫ్రీట్ అంటే ఏంటి? సరుకు రవాణా. ఇది మనుషులు తీసుకెళ్లేదు కాదు, సరుకుల్ని మాత్రమే తీసుకెళ్లేది. ఓకేనా. నెక్స్ట్, డెవలప్డ్ బై. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ డెవలప్డ్ బై అండ్ ఆపరేటెడ్ బై ఇండియన్ రైల్వేస్ యాజ్ తీసుకుంది. మరి ఇంకొకరు ఎవరు? ఆ ఇంకొకరే పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ ఆఫ్ ది ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కి సంబంధించిన డివిజన్ లో ఒక డివిజన్, తన పేరేంటంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ ఆఫ్ రైల్వేస్. వాళ్ళ సహకారంతో అండ్ ట్రయల్ రన్ కోఆర్డినేట్ విత్ ధన్బాద్ డివిజన్ ఫర్ ఆపరేషనల్ ఇంటిగ్రేషన్. అంటే ఈ ముగ్గురి సహకారంతో, ఒకటి ఎవరు మనకి ఇండియన్ రైల్వేస్ తోని, సెకండ్ ఎవరు మనకి ధన్బాద్ డివిజన్ వాళ్ళతోని, థర్డ్ ఎవరు మనకి పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ ఆఫ్ సెంట్రల్ ఈస్ట్ రైల్వే జోన్ నుంచి ఈ ముగ్గురి సహకారంతో ఇది వస్తుంది. ఒకవేళ దీని నుంచి మనకి ఎగ్జామ్లో పడితే ఈ మార్కు మాత్రం మిస్ చేయకండి. దిస్ హోల్స్ 1 మార్క్ ఇన్ ఎగ్జామ్. ఓకేనా. సో ఈ డేటా మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్. సో చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇందులో చూసుకుంటే మనకి మొత్తం 354 బోగీలు ఉన్నాయి. ఇంజన్స్ వచ్చేసి మనకి 7 ఇంజన్స్ కనబడ్డాయి. ఇక యావరేజ్ స్పీడ్ అంత లెంత్ ఉంది. స్పీడ్ మనకి 100 200 అట్లా పోదు కదా, జస్ట్ 40 కిలోమీటర్, అది కూడా 209 కిలోమీటర్ రేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి 209 కిలోమీటర్ లెంత్ అవుతుంటే ఇందులో జస్ట్ ఇది 40 కిలోమీటర్ పర్ అవర్ ఈ వేగంతో మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అర్థమైంది కదా, దాని కెపాసిటీ అంతే. సో చూసుకుంటే రూట్ వచ్చేసి పార్ట్లీ డెడికేటెడ్ ఆన్ ద డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ అండ్ పార్ట్లీ ఆన్ కన్వెన్షనల్ ట్రాక్స్. సో ఇట్లా ఇది సరుకు రవాణాకి ఉపయోగపడుతుందని ఈ కాంటెక్స్ట్ చెబుతుంది. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే కాకోరి కుట్ర కేసు, కాకోరి కాన్స్పరసీ కేసు.
అంటే కాకోరి అంటే ఏంటి? ఈ కుట్రకేసింది ఏంటి? కరెంట్ అఫైర్. బట్ నిజమైన సబ్జెక్ట్ ఏంటి? ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో దీని మీద ఆల్రెడీ క్వశ్చన్స్ పడ్డాయి. ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వచ్చింది. డెఫినెట్‌గా మళ్ళీ చూస్తారు. డెఫినెట్‌గా. మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని ఒక వింగ్ ఉంటుంది. అదొక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. అంటే విప్లవాత్మకమైన సంస్థ. ఇది ఎప్పుడంటే మనకి 1924లో ఏర్పడింది. ఓకేనా? ఎప్పుడు ఏర్పడింది? 1924లో. హిందుస్థాన్ రెవల్యూషనరీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఇది ఏంటి మనకి? విప్లవ సంస్థ. ఓకేనా? విప్లవ సంస్థ. అయితే మన క్వశ్చన్ ఏంటంటే ఇందులో భగత్ సింగ్ ఉన్నారా అంటే మొదటిలో లేడు. ఓకే, ఫేజ్ 1. సో ఫేజ్ 1లో ఇందులో భగత్ సింగ్ సభ్యుడు కాదు. బట్ ఫేజ్ 2 ఉంటుందండి. ఈ ఫేజ్ 2లో ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ పేరు మారుతుంది. ఇక్కడ మనకి భగత్ సింగ్ యాక్టివ్గా కనబడతాడు. మరి ఏంటి? మరి కాకూరి ఏంటంటే కాకూరి అనేది ఒక రైల్వే జంక్షన్. ఎక్కడ ఉంటుంది? మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మరి దాన్ని నడపాలంటే ఫండ్ కావాలి కదా, డబ్బులు అయితే మనకి డెఫినెట్గా కావాలి కదా. ఆ డబ్బుల కోసం ఇందులో ఉన్న మెంబర్స్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద రైల్ని చెప్పాలంటే మన భాషలో ఇది ఒక భారీ అంటే మేజర్ లెవెల్లో జరిగిన ఒక దాడిగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. సో మన వాళ్ళు ఆ రైలు మీద పడి దాన్ని మొత్తం దోచుకొని రావాలి. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ప్రతి ఒక్కరు దొరికారు. దొరకని వాళ్ళు కొంతమంది తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు 1931 వరకు మళ్ళీ ఉద్యమం చేశారు. కానీ దొరికిన వాళ్ళకి చాలా మందికి అక్కడే ఉరి శిక్షలు పడ్డాయి. అలా చనిపోయిన వాళ్ళే వీళ్ళు. ఇంకొంతమందిని జైల్లో వేయడం జరిగింది. ఇది కాంటెక్స్ట్. ఇది మనకి ఎప్పుడు జరిగింది? ఇది 1924 ఏర్పడితే ఈ ఇష్యూ మనకి 1925 ఆగస్టు 9న జరిగింది. అంటే ఇప్పటికీ ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఇందులో లీడ్ రోల్ని మనం గమనిస్తే వాళ్ళు వచ్చేసి రామ్ ప్రసాద్ బిస్మిల్. ఈయనెవరు సార్ అంటే ఇగో చూడండి, హిస్ నేమ్ ఇస్ రామ్ ప్రసాద్ బిస్మిల్. ఓకేనా? రామ్ ప్రసాద్ బిస్మిల్ మెయిన్ లీడర్. మెయిన్ లీడర్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ లీడర్ క్లారిటీగా నోట్ కూడా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అష్ఫాకుల్లా ఖాన్. నెక్స్ట్ చంద్రశేఖర్ ఆజాద్. ఇతను 1925లో దొరకకుండా 1931 వరకు తన ఉద్యమాన్ని కొనసాగించి తర్వాత చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ రాజేంద్ర లహరి, రోషన్ సింగ్, మన్మథనాథ్ గుప్తా. వీళ్ళందరూ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా ఇది మనకి కనబడుతుంది. ఇక నెక్స్ట్ స్టేజ్ తర్వాత వీళ్ళందరూ చనిపోయినాక ఆల్మోస్ట్ లీడర్స్ చనిపోయినాక ఆ వింగ్ ఏమవుతుంది? కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. అలా డౌన్ అయిపోయింది. ఇక డౌన్ అయిపోయినాక నెక్స్ట్ స్టేజ్లో చూసుకుంటే మనకి ఇది ఇక్కడ చూడండి, సహరాన్పూర్ మరియు ఈ లక్నోకి వెళ్ళే మధ్యలో మనకి కాకోరి అనే ఒక ఊరు కనబడుతుంది. ఈ ఊర్లో ఈ దోపిడీ మనకి జరిగింది. ఓకేనా? ఎస్. సో మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఇది 1927 to 28 మధ్యలో ఇది మళ్ళీ రెజ్యువనేట్ అయింది. అంటే మళ్ళీ పునర్వికసించింది. ఓకేనా? ఈసారి దాని పేరు ఏమని పెట్టారంటే హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్. ఫస్ట్ ఏంటి? హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఇది కాస్త హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారింది. ఇది ఎప్పుడు మనకి 1924లో. ఇది ఎప్పుడు మనకి 1927లో. జస్ట్ 28 వరకే దీని యొక్క కార్యకలాపాలు జరిగాయి. తర్వాత అందరూ కూడా దీంట్లో మరణించడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి భాగీరథి రివర్ గురించి చూడండి. మనం వెరీ రీసెంట్గా ఏ రివర్స్ గురించి మాట్లాడాం? మనం ఒకటి బైతరణి రివర్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ మహానది గురించి మాట్లాడాం. ఓకేనా? తర్వాత కోపిలి రివర్ గురించి మాట్లాడాం. ఎస్. ఇంతకుముందు మనం బ్రహ్మపుత్ర రివర్ గురించి మాట్లాడాం. ఎస్, బ్రహ్మపుత్ర. ఇదే కాంటెక్స్ట్లో మనం శారదా రివర్ గురించి కూడా మాట్లాడాం. ఓకేనా? సో చూసుకుంటే ఇది మనకు ఒడిశాలో ఉంటుంది, ఇది వచ్చేసి మనకి మేఘాలయ ప్లస్ అస్సాంలో కనబడుద్ది. ఇక బ్రహ్మపుత్ర అంటే ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ ప్లస్ అస్సాంలో మనకు కనబడుద్ది. ఇక శారదా అంటే మనకి యూపీలో కనబడుద్ది. ఇవన్నీ రివర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఏ రివర్ వచ్చింది? భాగీరథి రివర్ వచ్చింది. ఒకటి చెప్తున్నానండి, రివర్స్ని మాత్రం అంత సింపుల్గా తీసి పడేయకండి. వీటి మీద డెఫినెట్గా క్వశ్చన్స్ పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, ఇదేంటి మనకి ఉత్తరాఖండ్ స్టేట్. ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో భాగీరథి ఇక చూసుకుంటే ఇది మనకి గంగోత్రి గ్లేషియర్ దగ్గర ఇది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి బద్రీనాథ్లో
ఇలా మనకి అలగంతా ఫ్లో అవుతూ ఇది చాలా వరకు ప్రయాగాలను ఏర్పరుస్తుంది. విచ్ మీన్స్ కాన్ఫ్లుయెన్సెస్ అంటే సంగమాలను ఏర్పరుస్తుంది. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ స్టేజ్లో మనకి విష్ణు ప్రయాగ ఏర్పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ నంద ప్రయాగ ఏర్పడుతుంది. నెక్స్ట్ కర్ణ ప్రయాగ ఏర్పడుతుంది. నెక్స్ట్ రుద్ర ప్రయాగ ఏర్పడుతుంది. నెక్స్ట్ దేవ ప్రయాగ ఏర్పడుతుంది. ఓకేనా? ఒకసారి ఐ విల్ రైట్ దెమ్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ పంచ ప్రయాగ. పంచ ప్రయాగ. ఓకేనా? ఈ పంచ ప్రయాగాలు చూసుకుంటే మనకి అవేనండి. ఈ మ్యాప్ని ఇవ్వడానికి గల కారణం కూడా అదే. ఓకేనా? ఫస్ట్ స్టేజ్లో మనకి కనబడుతున్న ప్రయాగ ఏంటి? విష్ణు ప్రయాగ. ఓకేనా? నెక్స్ట్ మనకు కనబడుతున్న ప్రయాగ వచ్చేసి నంద ప్రయాగ. నెక్స్ట్ మనకు కనబడుతున్న ప్రయాగ కర్ణ ప్రయాగ. నెక్స్ట్ మనకు కనబడుతున్న ప్రయాగ రుద్ర ప్రయాగ. నెక్స్ట్ మనకు కనబడుతున్న ప్రయాగ దేవ ప్రయాగ. ఈ దేవ ప్రయాగ దగ్గర మనకి ఈ భాగీరథి రివర్. ఓకేనా? ఈ భాగీరథి రివర్ ప్లస్ అలకనంద ఈ రెండు కూడా మనకి మీట్ అయి గంగాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఓకేనా? దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద గంగా ఫార్మేషన్. ఓకే, ఇలా మనకి గంగా ఫామ్ అవుతుంది. వీటిని మనం ఇండియన్ జోగ్రఫీలో పంచప్రయాగ అనే పేరుతో వీటిని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది అయితే మీకు అర్థమైంది కదా. ఇలా ఈ భాగీరథి ఇక్కడ మనకు కనబడుతున్న చమోలి డిస్ట్రిక్ట్ కానీ ఇక్కడ మనకు కనబడుతున్న రిషికేష్ కానీ హరిద్వార్ కానీ ఈ అన్నిటి దగ్గర ఉత్తరకాశీ కానీ ఫ్లడ్స్ వస్తున్నాయా రావట్లేదా, క్లౌడ్ బస్ జరుగుతున్నా జరగట్లేదా, ఇవన్నిటి ఇష్యూ గురించి మనం ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూసుకుంటే సరిపోతుంది. ఎస్, ఇక చూసుకుంటే ఇది వచ్చేసి మేజర్ హిమాలయన్ రివర్. ఓకేనా? సో మైథాలజికల్ పరంగా చూసుకుంటే భగీరథ అనే కింగ్ అంట శివుడి కోసం తపస్సు చేసి గంగని పైనుంచి కిందికి తీసుకొచ్చిన స్టోరీగా మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. సో తర్వాత చూసుకుంటే ఇది మనకి గౌముఖ్ గ్లేషియర్. ఇట్ ఈస్ అన్ ఎలివేషన్ 3892 meters ఇన్ ఉత్తరాఖండ్ గంగోత్రి గ్లేషియర్. ఇప్పుడే నేను మాట్లాడా ఇక్కడ 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 మనకు కనబడుతున్న గ్లేషియర్ ఏంటి? ఇదే కదా గంగోత్రి. ఎస్, నేను ఏమైనా పిలవడం జరిగింది దీన్ని గంగోత్రి హిమానీ నదంలో గౌముఖ్ అనే శిఖరం దగ్గర ఇది మనకి ఆవిర్భవించింది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో పేరేంటి? ఇదే గౌముఖ్ రాసుకోండి. ఓకేనా? గౌముఖ్. ఓకేనా? గౌముఖ్ అనే ఇక్కడ ఇది మనకు వచ్చింది. ఇక ఇది మనకి ఎన్ని డిస్ట్రిక్ట్లో ఫామ్ అవుతుంది అంటే ఎస్, గంగోత్రి కానీ హర్సిల్ కానీ ఉత్తరకాశీ కానీ తెహ్రీ కానీ దేవప్రయాగ కానీ ఇక్కడంతా ఫామ్ అవుతుంది. అండ్ ఇండియన్ జాగ్రఫీలో మనకు తెలిసిన విషయం ఏంటి? ఇదే రివర్ మీద ఇండియాలోనే హైయెస్ట్ డ్యామ్, దాని పేరేంటి? తెహ్రీ డ్యామ్. ఓకేనా? ఆ తెహ్రీ డ్యామ్ కన్స్ట్రక్షన్ కూడా దీని మీదే జరిగింది. ఓకే, ఇక దీనికి మనం ట్రిబ్యూటర్స్ చూసుకుంటే ఇది అంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూసుకోండి. ఓకే, కేదార్ గంగా, జాత్ గంగా, కాకోరగఢ్, ఆసి గంగా, కిలాంగ్నా ఇట్లా కొన్ని ఉపనదులు మనకి కనబడతాయి. ఓకేనా? ఎస్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే వెరీ రీసెంట్గా స్లీపింగ్ సిక్నెస్ అనే ఒక డిసీజ్ ఉంటుందండి. అంటే కంప్లీట్గా పడుకుంటారు. స్లీపింగ్ సిక్నెస్ ఒక డిసీజ్ ఉంటుంది. ఈ డిసీజ్ని ఆఫ్రికా రీజియన్లో కెన్యా అనే దేశం కంప్లీట్గా ఎండ్ చేసింది అనేది ఈ కాంటెక్స్ట్. ఓకేనా? సో చూసుకుంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ మనకి ఇక్కడ కనబడుతుంది, జెనీవా స్విట్జర్లాండ్లో మనకు ఉంటుంది. సో ఇది ఏం చేసిందంటే వెరీ రీసెంట్గా ఇట్ డిక్లేర్డ్ యాజ్ కెన్యా ఈజ్ నౌ ఫ్రీ ఆఫ్ దిస్ స్లీపింగ్ సిక్నెస్. దీని పేరేంటి? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోమియాసిస్. ఓకేనా? హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోమియాసిస్ అనే ఒక రోగాన్ని కెన్యా ఇప్పుడు కంప్లీట్గా సీజ్ చేసింది అన్నది ఈ కరెంట్ అఫైర్. ఇక్కడ మీకు ఒక ఫ్లై కనబడుతుంది, అంటే తెలుగు భాషలో ఏంటి? ఈగ. దీని పేరేంటంటే టిట్సే ఈగ. ఓకేనా? సో టిట్సే ఫ్లై. ఓకేనా? దీని పేరేంటి? టిట్సే ఫ్లై. ఓకే, ఈ టిట్సే ఫ్లై కుట్టడం కారణంగా వీళ్ళకి ఏంటి? స్లీపింగ్ సిక్నెస్ అనేది వస్తుంది. సో చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ బై టిట్సే ఫ్లై. ఇది మనకి ఎక్కడ కనబడుతుంది? సబ్ సహారన్ రేంజ్ ఆఫ్ ఆఫ్రికాలో మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? చూసుకుంటే ఇది ఎవరికి ఎక్కువ వస్తుందంటే ఎవరైతే హైజీనిటీ మెయింటైన్ చేయరో వాళ్ళు దే ఆర్ మోర్ థ్రెటన్ టు దిస్ డిసీజ్ అన్నట్లుగా. దీనికి ఎక్కువగా వాళ్ళు థ్రెటన్ అవుతారు. ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ రూరల్ ఏరియాలో కానీ మడ్డి ఆర్ మార్ష్ ఏరియాలో కానీ ఫిషింగ్ కల్చర్స్లో కానీ యానిమల్ హస్బెండరీలో కానీ ఉన్న వాళ్ళందరికీ ఇది వస్తుంది. అండ్ ఇదే విధంగా ఈ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసిస్ అనే ఈ వ్యాధిని పోగొట్టుకున్న దేశాల్లో చూసుకుంటే మనకి ఒక 7 కంట్రీస్ కనబడుతున్నాయి ఇదే ఆఫ్రికన్ రీజియన్లో. అది చూసుకుంటే ఒకటి టోగో కానీ, బెనిన్ కానీ, ఐవరీ కోస్ట్ కానీ, ఉగాండా కానీ, ఈక్వటోరియల్ గినియా కానీ, ఘనా కానీ, చాడ్ కానీ, గినియా కానీ. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? ఎస్, నువ్వు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1
గ్రూప్ 3 యూపీఎస్సి అయితే మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకో. అర్థమవు అర్థమవుతుందని అంటుంది. ఒకవేళ మీరు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తుంటే మాత్రం అక్కడ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే ఎస్ఐపిసికి అయితే ఇంత అవసరం లేదండి. ఓకేనా, ఎస్ సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మరి దీని లక్షణాలు ఎట్లుంటాయంటే మనకి జ్వరం కానీ, తలనొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, లైక్ గందరగోళం అంటే లైక్ అంబిగ్యూటీ కేవస్ కానీ, ఇట్లా ఇట్లా ఈ తల మొత్తం బద్దనట్టుగా మనకి పెయిన్ వస్తుంది. సో కంప్లీట్ ఇట్ ఈస్ ఎ స్లీపింగ్ సిక్నెస్. ఎవరు దీన్ని వెరీ రీసెంట్గా ఎరాడికేట్ చేశారు? కెన్యా దేశం. ఓకేనా, కెన్యా క్యాపిటల్ అంటే మనకి నైరోబి. ఓకే, ఎస్. సో వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ద హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్? దీని పేరేంటి? స్లీపింగ్ సిక్నెస్ అని మనం పిలుస్తున్నాం. నెక్స్ట్, డస్ ట్రిపనోసోమియాసిస్ హ్యావ్ క్యూర్? దీనికి ఏమైనా క్యూర్ ఉందా? ఎస్, అవును. ప్రారంభంగా మన రోగ నిర్ధారణ లైక్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఇస్తే దీన్ని మనం నిరోధించవచ్చు అని ఇష్యూ చెప్తుంది. నెక్స్ట్, ఇది కూడా ఆఫ్రికా గురించే, సహెలీ రీజియన్. ఇది నువ్వు ఏది చదువుతున్నా సరే, నువ్వు ఎస్ఐపిసి కానీ లేదా యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ఏమైనా చదువు, యూ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఓకేనా, సో ఈ ఏరియాని మనం ఏమంటున్నామంటే సహేలీ రీజియన్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, సహేలీ రీజియన్ మనకు చూసుకుంటే ఇక్కడ అట్లాంటిక్ ఓషన్, నేను తెలుగులో రాస్తాను చూడండి, అట్లాంటిక్ సముద్రం నుంచి మొదలు పెడితే ఇక్కడ చూడండి ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఓకేనా, ఈ ఎర్ర సముద్రం వరకు ఇది మనకు వ్యాపించింది. ఓకేనా, ఇక 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 మీద మనం చూసుకుంటే సహారా ఎడారి నుంచి చూసుకుంటే ఈ కింద మనకి సవన్నా భూముల వరకు కనబడుతున్నాయి. సార్ సవన్నా భూములు ఏంటి? చెప్తా నేను ఉంది అందుకే కదా. ఎస్. సో చూసుకుంటే వెరీ రీసెంట్గానంట ఇక్కడ నైగర్ అనే ఒక దేశం ఉంటుంది. ఈ నైగర్ అనే దేశంతో రష్యా వెరీ రీసెంట్గా ఒక క్రూషియల్ న్యూక్లియర్ అకార్డు జరుపుకుంది, అంటే అణు ఒప్పందాన్ని క్లియర్ చేసుకుంది అనేది ఈ కాంటెక్స్ట్లో ఈ సహేలీ రీజియన్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దేశం, 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 ఈ దేశాలన్నీ కనబడుతున్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ గుర్తొచ్చిందా? ఎందుకు ఇచ్చిందా గుర్తొచ్చిందా? ఇందుకే నేను ఇచ్చా క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు వెళ్దాం పదండి. ఎస్. సో చూసుకుంటే ఇది ఒక సెమీ అరిడ్. ఒకసారి మీరే చూడండి, ఇదంతా ఎక్కడ మనకి కనబడుతుంది? ఈక్వేటర్, భూమధ్య రేఖనే కదా. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఎస్. సో ఇలా మనకి ఎర్త్ ఉంటే ఇలా మనకి ఈక్వేటర్ కనబడుతుంది. ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుగులో కర్కట రేఖ. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖ. సో చూసుకుంటే మనకి ఆఫ్రికా ఈ రకంగా మనకి కనబడుతుంది కదా. ఎస్. సో చూసుకుంటే ఇది మన ఇండియా, ఇది మెడగాస్కర్ ఐలాండ్స్. సో ఇట్లా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ రీజియన్ వచ్చేసి సహేలీ రీజియన్ అంటున్నాం. ఇప్పుడు ఈ రీజియన్లో మనకి ఇదంతా ట్రాపికల్ జోనే కదా, అవునా కాదా? సో ఇక్కడ మనకు కనబడేది కొంచెం సెమీ అరిడ్ జోన్ కనబడుతుంది. ఓకేనా, సో సెమీ అరిడ్ అంటే తెలుగులో అర్ధ శుష్క. ఓకేనా, మన తెలంగాణలో కూడా కనబడేది సెమీ అరిడ్ ఏరియానే. ఓకేనా, సో ఇక్కడ మనకి అర్ధ శుష్క ప్రాంతం మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, అండ్ నార్త్ సెంట్రల్ ఆఫ్రికా. సో చూసుకుంటే ఇది వెస్టర్న్ టు నార్త్ సెంట్రల్ ఆఫ్రికా వరకు ఇది విస్తరించిందని చెప్తుంది. ఇక చూసుకుంటే ఇటు అట్లాంటిక్ సీ నుంచి అటు రెడ్ సీ వరకు వ్యాపించింది. ఇక తర్వాత మీద చూసుకుంటే సహారా డిసర్ట్ నుంచి కిందికి సవర్ణ భూముల వరకు ఇది ఆక్రమించింది. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ రీజియన్ చూసుకుంటే మనకి సెనెగల్ కానీ, తర్వాత మ్యారిటేనియా కానీ, మాలి కానీ, బుర్కినో ఫాసో కానీ, నైగర్ కానీ, నైజీరియా కానీ, చాడ్ కానీ, సూడాన్ కానీ, ఇక ఫైనల్గా ఎరిత్రియా కానీ, ఇవన్నీ కూడా ఈ రీజియన్లోనే ఉన్నాయి. ఓకేనా, సరే మళ్ళీ అవన్నీ మనకి ఎట్లా కనబడతాయి అంటే ఇక్కడ సెనెగల్ కానీ, మాలి కానీ, నైగర్ కానీ ఈ రకంగా మనం వాటిని చూడొచ్చు. ఫైనల్గా ఎరిత్రియా వరకు ఈ మనకి ఫామ్ అయినది ఈ రీజియన్ చెబుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్పీ అనే ఒక రకమైన గడ్డి భూములు కనబడుతుంది. మరి స్టెప్పీ అంటే ఏంటి సార్? డ్రై అంటే ఎండిపోయిన గడ్డి భూములను మనం ఏమంటామంటే స్టెప్పీ గడ్డి భూములు అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా, ఇంకా తర్వాత మన కిందికి కొంచెం ఇక్కడ మన కిందికి వెళ్తుంటే మనకు కనబడే గడ్డి భూములు ఏంటంటే సవర్నా టైప్. సవర్నా అంటే లిటిల్ కంటిన్యూస్ కవర్, అంటే పెరుగుతాయి, లైట్గా పెరుగుతాయి అంతే. ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్పీ గడ్డి భూములు కనబడుతున్నాయి, సవర్నా గడ్డి భూములు కనబడుతున్నాయి. దాంతోపాటు లో గ్రోయింగ్ గ్రాస్ కానీ, థోర్నీ స్ట్రబ్స్ అంటే ముళ్ళులు ఉన్న పొదలు కానీ, అండ్ స్కాటర్డ్ అకేషియా, తర్వాత బాబోవా ట్రీస్. అంటే ఎస్ చెప్తానండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ ల్యాండ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గ్రాస్ ల్యాండ్స్ వీటి మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ పడుతుంది. ఓకేనా, గ్రాస్ ల్యాండ్స్
ఈ గ్రాస్ లాంచ్ గురించి మాట్లాడుతున్నా, ఏమన్నా మాట్లాడి ఇప్పుడు స్టెప్పీస్. నెక్స్ట్ ఏమన్నా మాట్లాడా సవన్నా. ఇవన్నీ ఏ రకమైన గడ్డి భూములు అంటే ట్రాపికల్ గడ్డి భూములు, అంటే తెలుగులో ఉష్ణ మండల గడ్డి భూములు అని వీటిని తెలుగులో పిలవడం జరుగుతుంది. వీటి మీద డెఫినెట్గా 100% ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే తెలంగాణలో వీటికి ఏం పేరు ఉంది? తెలంగాణలోని గడ్డి భూముల్ని ఏ పేరుతో పిలుస్తాం మనం? కంచాలు. ఓకేనా? కంచాస్ గడ్డి భూములతో మనం పిలుస్తాం. మరి ఇలా ప్రపంచం మొత్తం చూడండి, ఇది మనకు కనిపిస్తున్న ఒక స్టెప్పీ. ఓకేనా? దిస్ ఇస్ అ స్టెప్పీ గ్రాస్ ల్యాండ్. ఇలా మనకు కనబడుతుంది. కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇది మనకు కనబడుతుంది ఇదేంటి? ఇది మనకి సవన్నా గడ్డి భూములు. ఆ లిటిల్ కవర్, చిన్న కవర్ అవుతుంది కదా, ఇలా అన్నట్లుగా. సో వీటి మీద ఒకవేళ మన ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఎక్కడెక్కడ ఎలాంటి గడ్డి భూములు కనబడుతున్నాయి మనకు క్లారిటీ వస్తుంది. ఆఫ్రికాలో చూసుకుంటే మనకి సవన్నా గడ్డి భూములని, వెల్డ్ గడ్డి భూములని గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాలో సవన్నా, వెల్డ్ గడ్డి భూములు కనబడుతున్నాయి. ఇక రష్యా అండ్ యూరేషియన్ రీజియన్ మనకి ఏ గడ్డి భూములు కనబడుతున్నాయి? స్టెప్పీస్ కనబడుతున్నాయి. ఇదే మనం యూరోప్ లో చూసుకుంటే మనకి పుత్సాజ్. ఓకేనా? తెలుగు రాస్తున్నా, పుస్తాస్ అనే గడ్డి భూములు కనబడుతున్నాయి. ఇదే మనం నార్త్ అమెరికాలో చూసుకుంటే మనకి ఏంటి? ప్రయరీలు కనబడుతున్నాయి. ఇదే మనం అర్జెంటీనా ఈ రోజులో చూసుకుంటే మనకి ఏం కనబడుతున్నాయి? లాన్స్ కనబడుతున్నాయి. ఓకేనా? ఇదే మనం సౌత్ అమెరికా ఖండం చూసుకుంటే పంపాసు ఇవి కనబడుతున్నాయి. ఇదే మనకి ఆస్ట్రేలియాలో చూసుకుంటే మనకి డౌన్స్ అని, ఆస్ట్రేలియా సవన్నాస్ అని ఇలా మనకు కనబడుతున్నాయి. ఓకేనా? ఇది సరిపోతుందండి. ఈ గడ్డి భూములు మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. సో మరి వీటి మీద క్వశ్చన్స్ మనం చూడొచ్చు అంటే వాట్ ఈస్ ద సహెల్ రీజన్ బెస్ట్ డిస్క్రైబ్డ్? ఇది బెస్ట్ డిస్క్రైబ్డ్ ఏంటంటే ఇది మొత్తం మనకి సెమీ అరిడ్ రీజన్ లో ఉన్నట్టుగా చెప్పొచ్చు. వాట్ టైప్ ఆఫ్ ద వెజిటేషన్ ఇస్ కామన్లీ ఫౌండ్ ఇన్ సహెల్ రీజన్ అంటే మనకి సవర్ణ గడ్డి భూములు కానీ, స్టెప్పీస్ గడ్డి భూములు కానీ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్, వాట్ లెస్ డైరెక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ ది సహేలీ? సో నార్త్ చూసుకుంటే మనకి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సహేలీ రీజియన్ ని మనం ఇలా సెగ్రిగేట్ చేసుకుంటే దిస్ ఈస్ అ సహారా డిసర్ట్ లొకేటెడ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి అట్లాంటిక్ సీ మనకి ఇక్కడ కనబడుతుంది. ఆఫ్టర్ దిస్ ఎర్ర సముద్రం, రెడ్ సీ మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ కింద చూసుకుంటే మనకి ఏం కనబడుతుంది? సవన్నాస్. ఓకేనా? ఎస్, సవన్నాస్ కనబడుతుంది. ఓకే, క్లియరా? యా. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ హౌ లాంగ్ ద సహేలీ రీజియన్ చూసుకుంటే మనకి 500 కిలోమీటర్స్ 5000 కిలోమీటర్స్ లెంత్ గా ఇది మనకి కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో నేను ఆల్రెడీ మాట్లాడా. అండ్ మొత్తంగా 476 రాజకీయ పార్టీల యొక్క గుర్తింపుని వెరీ రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఏం గుర్తు రావాలి? ఇది పార్ట్ 15లో ఉందనే విషయం గుర్తు రావాలి. ఆర్టికల్ 324 to 329 వరకు గుర్తు రావాలి. అండ్ దీంతో పాటుగా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కానీ 52 కానీ. ఇందులో స్పెషల్గా మనకు సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్స్ 29A కానీ, 29B కానీ, 29C కానీ, ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది రాజకీయ పార్టీలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ని ఇందులో పెట్టడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 గుర్తు రావాలి. ఓకేనా? సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వచ్చే ప్రయోజనాలు కూడా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కోల్పోతున్నాయి. అండ్ దాంతో పాటు ఎన్నికల గుర్తులు. ఓకేనా? ఎన్నికల గుర్తుల చట్టం. ఓకేనా? ఎస్, ఎన్నికల గుర్తుల చట్టం. ఈ చట్టం చూసుకుంటే మనకి 1968లో ఎనాక్ట్ అయింది. ఈ చట్టం కూడా గుర్తు రావాలి. ఈ చట్టంతో చూసుకుంటున్నట్ట మనకి ఏపీలో ఎన్ని 17 రాజకీయ పార్టీలని రద్దు చేయడం జరిగింది. అదే తెలంగాణ చూసుకుంటే దాదాపుగా 9 రాజకీయ పార్టీలని రద్దు చేయడం జరిగింది. ఇలా 476 రాజకీయ పార్టీలని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. ఎక్కువగా చూసుకోండి ఇక్కడ మనకి ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 121 పార్టీలని రద్దు చేశారు. అర్థమవుతుందా? 121 పార్టీస్ని రద్దు చేశారు. నెక్స్ట్ చూస్తే మనకి 2 ప్రాజెక్ట్ 17 లేకపోతే దీన్ని మనం శివాలిక్ క్లాస్ అని పిలుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇది స్టిల్త్ గైడెడ్ మిజైల్ లాంచింగ్ ఇండియన్ నేవల్ షిప్స్ అన్నట్లుగా. వెరీ రీసెంట్గా 2 ఇండియన్ నేవల్ షిప్స్ వచ్చినాయి. వాటి పేరు ఏంటంటే, ఒక దాని పేరు వచ్చేసి INS హిమగిరి, ఇంకో దాని పేరు వచ్చేసి INS ఉదయగిరి. ఓకేనా? ఒకటి ఉదయగిరి, ఇంకొకటి హిమగిరి. ఈ రెండింటిని ఇప్పుడు నేవీ లాంచ్ చేయబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ 17 అంటే ఏంటి, దానికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే శివాలిక్ క్లాసెస్.
ఇవి ఏం చేస్తాయి, స్టెల్త్ గైడెడ్ మిజైల్ లాంచింగ్ అంటే కనబడకుండా వెళ్ళి మిజైల్స్ కూడా లాంచ్ చేసే ఒక కొత్త తరమైన ఫ్రిగెట్ షిప్స్ అన్నట్లుగా, ఓకేనా. వీటిని లాంచ్ చేయడం జరిగింది. అయితే చూసుకుంటే ఐఎన్ఎస్ ఉదయగిరిని ఎవరు కన్సిడర్ చేశారంటే మజ్గో డాక్ షిప్ బిల్డింగ్స్. ఇది ఎక్కడ ఉంటుంది మనకి, ముంబైలో ఉంటుంది మనకి, ఓకేనా. వీళ్ళు దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఐఎన్ఎస్ హిమగిరిని ఎవరు కన్సిడర్ చేశారో చూసుకుంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్. ఇది ఎక్కడ ఉంటుంది మనకి, కలకత్తాలో ఇది మనకి ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ ఇద్దరు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవి శివాలిక్ క్లాస్కి సంబంధించినవి. సో చూసుకుంటే వీటన్నిటిని విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అంతే సరిపోతుంది. నేను అడిగేదా ఫస్ట్ క్వశ్చన్, సెనెగల్ ఉందా? ఎస్ ఉంది. మరి మాలి ఉందా? ఉంది. నైగర్ ఉందా? ఉంది. నైజీరియా ఉందా? ఉంది. చాడ్ ఉందా? ఉంది. సూడాన్ ఉందా? ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆల్ 6 కంట్రీస్ అండర్ ద సహేలీ రీజియన్, ఓకేనా. సో ఇవి రోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. వీడియో రీచ్ కోసం మీరు చేయాల్సిన జస్ట్ ఒక లైక్ అండ్ డూ మోర్ షేర్ టు యువర్ గ్రూప్స్, ఓకేనా. థ్యాంక్ యూ. దిస్ యువర్ శ్రవణ్ సార్ సైనింగ్ ఆఫ్.